పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 143వ సంకీర్తన 8వ వచనం. ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. హల్లెలూయా. దేవుని కృపను గూర్చి భక్తుడు తన కీర్తనలో వ్రాస్తూ, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనస్సు నెత్తుకొనుచున్నాను. నేను నడవవలసిన మార్గము నాకు తెలియచేయము అని ఉదయమునే దేవుని సన్నిధిలో కనిపెట్టుకుంటూ ఆ దినమంతా దేవుని కాపుదలకై భక్తుడు వేడుకుంటున్నారు. బైబిల్ గ్రంథములో సిరియా రాజు గుర్రములను, రథములను, గొప్ప సైన్యమును రాత్రివేళ దైవజనుని పట్టణము నలుదిశలను ముట్టడి వేయిస్తాడు. దైవజనుని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను, రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట చూచి ఆ పనివాడు భయపడి ఎలీషా ఎద్దుకు వెళ్ళి, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయదుమని ఆ దైవజనునితో అనగా, దైవజనుడైన ఎలీషా గారు, భయపడవద్దు, మన పక్షమునున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి దేవునికి ప్రార్థిస్తూ, యెహోవా వీడు చూచునట్లు దయచేసి విని కండ్లను తెరవమని ప్రార్థించగా దేవుడు ఆ పనివాని కండ్లను తెరిచినప్పుడు ఆ పనివాడు ఎలీషా గారి చుట్టూనున్న పర్వతము అగ్ని గుర్రముల చేత, రథముల చేతను నిండియుండుట చూచెను అని 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనంలో వాక్యం సెలవిస్తుంది. పనివాడు ఉదయమునే దుర్వార్తతో దైవజనుని కలవరపరచాలని అనుకున్నాడు. కానీ దైవజనుడు కృపావార్త చేత ఆ పనివానిని ధైర్యపరిచారు. ఉదయాన్నే దేవునిని స్తుతించే అనుభవం మనం కలిగి ఉండాలి. రాత్రివేళ కలిగే భయమునకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను అని కీర్తనాకారుడు మాట్లాడుతున్నారు. అటువంటి అపాయకరమైన చీకటి రాత్రులలో ఆయన మనల్ని కాపాడుతూ నూతన దినములోనికి ప్రవేశింపచేసినప్పుడు ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉండాలి. లోక వార్తలు, దుర్వార్తలను వింటూ వాటిని చూస్తూ ఉదయాన్నే భయంతో ఎదుర్కొనకూడదు. దేవుని వాక్యాన్ని ధ్యానించి ప్రార్థనతో సిద్ధపడగలిగితే ఆయన సహాయము, ఆయన సన్నిధి దినమంతయు మనతో ఉంటుందండి. నేటి వరకు మన జీవితాలలో ఉదయాన్నే లేవగానే ప్రభువుకి ప్రార్థించని అనుభవం మనం కలిగి ఉన్నామేమో. దేవుని వాక్యాన్ని ధ్యానించలేనటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉన్నామేమో. ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నారు కదా, ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపింపుము అని భక్తుడు మాట్లాడుతున్నట్టుగా మన జీవితంలో కూడా ఉదయాన్నే దేవుని మాటను వినేవారంగా ఆ కృపా వార్తను ఈ వాక్యాల ద్వారా, ఎందరో సేవకులు చెప్తున్నటువంటి వాగ్దానాల ద్వారా బలపరచబడులాగున ఉదయాన్నే ఆయన కృపా వార్త కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలండి. మనకిష్టమైనటువంటి పనులన్నిటికంటే ముందు దేవుణ్ణి ధ్యానించుకునే అనుభవంలోనికి మనం వెళ్ళాలి. ఆ పనివాడు లోకాన్ని చూసి భయపడ్డాడు, అపాయాలను చూసి భయపడ్డాడు. దైవజనుడైతే అదృశ్యమైన వాటిని చూడగలిగినటువంటి శక్తి ప్రార్థన ద్వారా పొందుకుని ఉన్నారు కనుక ఆ పనివానిని ధైర్యపరచగలిగారు. మనకు దేవుడు ఇస్తున్నటువంటి అనుదిన కృపను నిర్లక్ష్యం చేసేవారంగా కాకుండా ఆయన ఇచ్చిన దినాన్ని ఆయనతోనే ప్రారంభించగలిగితే అద్భుతమైనటువంటి మేలుల దినంలో మన జీవితంలో ఆయన జరిగిస్తారు. అపాయాలను, ప్రమాదాలను, మనల్ని భయపెట్టే పరిస్థితులను ఆయన మనకి దూరపరిచి ఆయన కృపతో మనల్ని భద్రపరుస్తారు. ఆ దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.